మహాత్మా జ్యోతిరావు పూలే, మాతా సావిత్రిబాయి పూలే విగ్రహాల ఆవిష్కరణ మేకపోతుల నరేందర్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం చేతుల మీదుగా ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ హైదరాబాద్ కూడా చౌరస్తా హైదరాబాద్ లో ఆవిష్కరణ చేశారు. విగ్రహాల దాత ఆళ్ల రామకృష్ణకి, రామన్ గౌడ్ కి ధన్యవాదాలు తెలిపారు. దాతగా నిలబడి డొనేట్ చేయడం జరిగింది. అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం తరఫున అన్నగారికి అన్ని విషయాల్లో మేము అండగా ఉంటామని చెప్పి వారి విషయాల్లో మేము ముందుంటామని చెప్పేసి అన్నగారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాము. ధన్యవాదాలు ఆళ్ల రామకృష్ణ. థ్యాంక్ యూ. రోజు ఏప్రిల్ 11వ తారీఖు మహాత్మా జ్యోతిబా పూలే గారి 198వ జయంతి. ఈ జయంతిని పురస్కరించుకొని ఈ రోజు పూలే విగ్రహాలను ఆవిష్కరించుకోవడం జరిగింది. మహాత్మా జ్యోతిబా పూలే, మాతా సావిత్రిబాయి పూలే విగ్రహాలని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో, మండల్ హెడ్ క్వార్టర్లో పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం అనేక సందర్భాల్లో చెప్పినప్పటికీ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి రాగానే ప్రజాభవన్ కు మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ పెట్టడం జరిగింది. చాలా గొప్ప విషయం, ఆహ్వానించదగ్గ పరిణామం. రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో మొట్టమొదటి నిర్ణయం మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ పెట్టడం. ఆయన పరిపాలనలో రెండో గొప్ప నిర్ణయం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి అన్ని కులాలను లెక్కించడము, బీసీల పర్సెంటేజ్ 56% చెప్పడము, విద్యా ఉద్యోగ స్థానిక ఎన్నికల్లో ఆర్థిక రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి హామీ చేయటము, దాన్ని పార్లమెంటుకు పంపి పార్లమెంట్లో ఆమోదించాలని చెప్పి మేమందరం కూడా ఢిల్లీ పోయి కొట్లాడొచ్చు. అయితే మిత్రులారా, మహాత్మా జ్యోతిబా పూలే మనుషులందరూ సమానంగా జీవించాలని కోరుకున్నవాడు. మాతా సావిత్రిబాయి పూలే కులాలన్నింటినీ కూడా రూపుమాపాలని చెప్పి ప్రయత్నం చేసిన మహాసాధ్వి తల్లి ఆమె. మహాత్మా జ్యోతిబా పూలే సాధ్వి మాతా సావిత్రిబాయి పూలే గారు 170 ఏళ్ల క్రితం ఈ బడుగు బలహీన వర్గాల కోసం, మహిళల కోసం, మహిళా సాధికారత కోసం, చిన్నపిల్లల కోసం అనేక రకాలైనటువంటి విద్యాశాలలు పెట్టించేసి, అనాథ విద్యార్థి గృహాలు పెట్టించేసి, సత్యశోధక సమాజాన్ని నిర్మించి సావిత్రిబాయి పూలే మహిళా సాధికారత కోసం పనిచేసినటువంటి మహనీయులు ఈ దేశంలోనే. వాళ్ళు గొప్ప ఆదర్శప్రాయులు. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పాడంటే, నాకు మహాత్మా జ్యోతిరావు పూలే నా గురువు అని చెప్పాడు. ప్రాచీన కాలంలో గౌతమ బుద్ధుడు, మధ్యయుగాల్లో సంత్ కబీర్, ఆధునిక కాలంలో మహాత్మా జ్యోతిబా పూలే నా గురువు అని చెప్పి ఆ మహానుభావుడు డాక్టర్ అంబేద్కర్ గారే ఆనాడు ప్రకటించుకోవడం జరిగింది గర్వంగా. అటువంటి మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఈరోజు ఐదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఐదర్గూడ చౌరస్తాలో మనం పెట్టుకోవటం అనేది మనం అందరం గర్వించదగ్గటువంటి విషయం. ఈ కార్యక్రమంలో నాతో పాటు ఈ రాత్రంతా కష్టపడి పనిచేసినటువంటి నా మిత్రులు, ముఖ్యంగా నవీన్ రాజు గారు, మా జైస్వాల్ సాబ్, మా ఉపేందర్ భాయ్, మా ఎర్రా శ్రీహరి గౌడ్, గిరగాని భిక్షపతి గౌడ్, సాయి జక్కి, మన నర్సింహులు, పోతే రవికుమార్ యాదవ్, అందరు మిత్రులందరూ కూడా, తర్వాత మా అనంతుల రామ్ ప్రసాద్ గౌడ్, మహాత్మా జ్యోతిబా పూలేకి మనం అందరం కూడా పునరంకితం కావాలి. మా శివకుమార్ మిత్రుడు, మా బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి, అందరం కూడా ఈరోజు అందరికంటే ముందు మొదలుపెట్టి అందరికంటే ముందు ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే 198వ జయంతి చేసి, అందులో స్పెషాలిటీ ఏంటంటే మాతా సావిత్రిబాయి పూలే దంపతులు ఇద్దరిని కూడా ఒక దగ్గర పెట్టుకోవడం అనేది చాలా గొప్ప విషయము. దీన్ని మనం అందరం కూడా స్వాగతించాలి, ఆనందించాలి. జై పూలే, జై జై పూలే. కొనసాగిస్తాం మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలను. మేము అడగగానే మా అన్నగారు చీఫ్ ఇంజనీరు, బీటెక్ ఎంబీఏ చదువుకున్నటువంటి మా ఆళ్ల రామకృష్ణ గారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో చీఫ్ ఇంజనీరు, మీరు విగ్రహాలను రెండింటిని మీరు మాకు ఇవ్వండి అన్నానగానే నేను విగ్రహదాతగా ఉంటా అని చెప్పేసి ఆయన అనేక బీసీ ఉద్యమాలకు, మన కరెన్సీ నోటుపై అంబేద్కర్ విగ్రహాన్ని ముద్రించాలనేటటువంటి ఉద్యమానికి ఆయన ఎంతో సహాయం చేసి ముందు నిలబడి ఉద్యమకారులను ఆదుకునే నాయకుడు ఆళ్ల రామకృష్ణ గారు. ఆళ్ల రామకృష్ణ గారు ఈ 2 విగ్రహాలను కూడా డొనేట్ చేయడం అనేది మా అదృష్టము. అన్నగారికి ఎప్పుడు కృతజ్ఞతతో రుణపడి ఉంటామని చెప్పేసి, గ్రాటిట్యూడ్ ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కొనసాగిస్తాం మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలను, కొనసాగిస్తాం మహాత్మా జ్యోతిబా పూలే